హాయ్ అండి అందరికీ. ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీ అందరితో మాట్లాడదాం అనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. 4000 వాచ్ అవర్స్ ప్లేస్ నుంచి 8000 వాచ్ అవర్స్కి చేంజ్ చేసిన కొత్త రూల్ గురించి, ఎస్పెషల్లీ కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు, మానిటైజేషన్ అవ్వని వాళ్ళు చాలా టెన్షన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు వరకు 4000 చేయలేకపోతున్నాం, ఇంకా 8000 చేయగలమా అని చెప్పి. కానీ భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మనం ఒక విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలి. ఈ రూల్ ఇప్పటికిప్పుడు తీసుకొస్తున్నదైతే కాదు. మనకి ఇంకా Feb 1 వరకు అయితే టైం ఉంది. ఈలోపు స్లోగా మన ఛానల్ మీద ఫోకస్ చేసి మన కంటెంట్ని గ్రో చేసుకోవాలి. ఇప్పటి నుంచే టెన్షన్ తీసుకోకుండా మన ఛానల్ మీద ఫోకస్ చేసుకుందాం. యూట్యూబ్లో మనం ఒకేసారి 8000 వాచ్ అవర్స్ కంప్లీట్ చేయాలనే రూల్ అయితే లేదు కదా. మనం 1 ఇయర్లో 8000 అయితే కంప్లీట్ చేసుకోవాలి. మన కన్సిస్టెన్సీతో ఉండి మన మీద మనం నమ్మకంతో ఉంటే. యూట్యూబ్లో మనం ఒకేసారి సక్సెస్ అయిపోవాలి, మనకి మనీ వచ్చేసేయాలంటే అది ఎప్పటికీ అవ్వదు. ఇప్పుడు మీరు చూస్తున్న యూట్యూబర్స్ అందరూ కూడా ఒకేసారి సక్సెస్ అయిన వాళ్ళైతే కాదు. వాళ్ళు కూడా ఇలాంటివి ఫేస్ చేసి ఈ ప్లేస్కి అయితే వచ్చారు. కొన్ని రోజులు వ్యూస్ చాలా బాగా వస్తాయి, కొన్ని రోజులు మనం ఎంత ఎఫర్ట్ పెట్టి చేసిన వీడియోకి అసలు వ్యూసే రావు. కొన్ని వీడియోస్ మన ఊరిన టైం పాస్ చేసినవి కూడా బాగా రీచ్ వస్తాయి. యూట్యూబ్ అల్గోరిథంని అసలు మనం అర్థం చేసుకోలేము. కొత్త రూల్ వచ్చింది యూట్యూబ్ నేను మానేస్తాను అని అయితే అస్సలు అనుకోవద్దు. మనకున్న టైంని మంచిగా యూజ్ చేసుకుని కన్సిస్టెన్సీగా వీడియోస్ చేస్తే మంచి గ్రోత్ అయితే వస్తుంది ఛానల్. షార్ట్ వీడియోస్కి అయితే 20 మిలియన్ అన్నారు, లాంగ్ వీడియోస్కి అయితే 8000 వాచ్ అవర్స్. సబ్స్క్రైబర్స్ మాత్రం 1000 సబ్స్క్రైబర్సే, అందులో చేంజ్ ఏం లేదు. సో షార్ట్స్ మీద కన్నా లాంగ్ వీడియోస్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకంటే మనం 90 డేస్లో షార్ట్ వీడియోస్ చేసి 20 మిలియన్ అయితే సంపాదించలేం. సో 1 ఇయర్లో లాంగ్ వీడియోస్ చేసి వాచ్ టైం పెంచుకోవడమే బెస్ట్ ఆప్షన్. యూట్యూబ్ ఎప్పటికప్పుడు రూల్స్ చేంజ్ చేస్తూనే ఉంటుంది. వాటన్నిటిని మనం ఫేస్ చేసి ముందుకు వెళ్ళడమే. 4000 అయినా 8000 అయినా జస్ట్ నెంబర్ మాత్రమే. మన మీద మనకి కాన్ఫిడెన్స్ ఉండి నేను చేయగలనన్న నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు. సరే, ఏదైతే అదైంది. కొత్త టార్గెట్ అయితే వచ్చింది. మనం కూడా స్లోగా వర్క్ చేసుకుంటూ ముందుకెళ్దామనే మోటివేషన్ అయితే తీసుకోండి. అందరూ ఎవరు భయపడకండి. కొత్త క్రియేటర్స్ అందరికీ అయితే నాదొక చిన్న రిక్వెస్ట్, డోంట్ గివ్ అప్. ఎవరు అమ్మో నేను చేయలేను అని అయితే వదిలేయకండి. మీకు ఇష్టమైన కంటెంట్ చేయండి, కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. మనందరం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుందాం. డోంట్ వరీ క్రియేటర్స్, మన జర్నీ ఇంకా చాలా ఉంది. యూట్యూబ్ ఎన్ని రూల్స్ చేంజ్ చేసినా నేను చేయగలనని నమ్మకం. ఓకే, డోంట్ గివ్ అప్ అని మీరు అనుకుని కన్సిస్టెన్సీగా వీడియోస్ పెడితే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు యూట్యూబ్లో. కీప్ క్రియేటింగ్, కీప్ అప్లోడింగ్, డోంట్ గివ్ అప్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ డౌట్స్కి నేను రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బై బాయ్.